మీ అందరికీ ప్రమేశించిన చేత నా హృదయపూర్వక వందనములు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాను. పిల్లరా, ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, దేవుడు ఎన్నో దినములుగా మా అంతరంగంలో పెట్టినటువంటి ఒక తలంపు. అంటే అనాథ పిల్లలకి, మతి స్థిమితం లేని వారికి సహాయం చేయాలని మాకు ఎప్పటి నుండో దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ఉంది. దానిని మేము ప్రాక్టికల్గా దానిని చేయడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలిగింది కాక. మరి దేవుడికి రాలినటువంటి నా భార్య ఇది మాకు దేవుడు ఇచ్చినటువంటి యొక్క తలంపుని బట్టి మరి తిరుపతి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ తిరికెళ్తి మరి క్రిస్మస్ దినమున డిసెంబర్ 25న తిరుపతిలోని రేణిగుంట పరిసరంలో ఉన్నటువంటి అభయక్షేత్రం అనబడిన అనాథ పిల్లలకు అతిథ్యమతం లేనటువంటి వారు 200 మంది ఉన్నటువంటి అభయక్షేత్రంలోనికి వెళ్ళి అక్కడ బలహీనలకు మెడిసిన్, ఫ్రూట్స్, ప్రొవిజన్ ఇది కూడా మరి అక్కడ వారికి ఇవ్వడం జరిగింది. దేవుని మహాకృపలో క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టుక, క్రీస్తును ఆరాధించుట, మరి ఆ సంతోషాన్ని కేవలము సంఘం వరకును లేదా మా సేవకుల వరకును మాత్రమే కాదు, బలహీనమైనటువంటి వారికి, ఆధారం లేనటువంటి వారికి, సంతోషం లేనటువంటి వారికి, వారి మధ్యలోకి వెళ్ళి మేము చేసుకోవాలి, వారికి కూడా ఆ యొక్క సంతోషాన్ని పంచాలి అని మరి సేవకులు మరొకటువంటి సంఘం అందరూ కలిసి వెళ్ళి వారి మధ్యలో చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఆ దినము నేను మా గాస్పెల్ గ్లోరియస్ చర్చ్ మినిస్ట్రీలోని వేరే బ్రాంచ్లో నేను ఉండవలసి వచ్చింది. కాబట్టి నేను ఆ కార్యక్రమంలో లేను. నా పిల్లలు, నా భార్య, నా సహోదరి, అక్కడ ఉన్నటువంటి సంఘ సమృద్ధిలో ఉన్నటువంటి యవనస్తులు, కొందరు సహోదరులు మరి వెళ్ళి పాలు పొందడము జరిగింది. అయితే నిజమైన క్రిస్మస్ యొక్క సంతోషాన్ని మేము నిజంగా ఈ కార్యక్రమం బట్టి అనుభవిస్తున్నాం. ఎందుకంటే క్రిస్మస్ అనేది చాలా ఈ సంవత్సరంతో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. కేవలము మా పిల్లలు, మా కుటుంబాలు, మా సంఘాల వరకే ఈ క్రిస్మస్ అనేది కాదు, ఇది బలహీన వారి మధ్యలోకి కూడా వెళ్ళడం అనేది మేము చాలా సంతోషపడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరి గాస్పెల్ గ్లోరియస్ చర్చ్ మినిస్ట్రీలోని మా ప్రతి బ్రాంచ్లో నుండి కూడా జరగాలని ఆశపడుతున్నాం. దాని కొరకు మీ వ్యక్తిగత ప్రాంతంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఇటువంటి కార్యక్రమాలలో మేము ఇంకా ముందుకు వెళ్ళాలని, దేవుడు మాకు అన్ని విధాలుగా సహాయం చేయాలని, బలహీనలు బలపరచడానికి, దేవుని యొక్క ప్రేమను, సువార్తను వెల్లడి చేయడానికి దేవుడు మాకు గొప్ప సహాయం చేయాలని మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనల్లో మమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకోనండి. మరి తిరుపతి సంఘంలో ఎంతో ఔదార్యం కలిగి, దాతృత్వం కలిగి చేసినటువంటి ప్రతి సంఘ సభ్యులకు మరి నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. మరి అంతేకాకుండా మరి నా భార్య ఎనిమాకు, పిల్లలకు, సహోదరి మీడియాకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అక్కడున్నటువంటి యవన బిడ్డలకు, సిస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. మరి తల్లిగారు నిర్మలమ్మ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఆత్మీయ కార్యక్రమాలు తిరుపతి సంఘంలో నుండి బలముగా జరగాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. మరి ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడం వలన ఈ సంతోషం మనకు వరకు కాదు, అనేకులకు కూడా ఇది ఆశీర్వాదకరంగా మారుతుందని మేము ఆశపడుతున్నాం. కాబట్టి ఎవరైనా కానీ ఇటువంటి వాళ్ళకి మేము సహాయం చేయాలనుకుంటే మేము ఫోన్ నెంబర్స్ లింక్ పెడతాము, మీరు స్క్రీన్లో అది చూడొచ్చు. అభయక్షేత్రము అని తిరుపతి రేణిగుంటలో ఉంది. ఇక్కడికి మీరు విజిట్ చేసి ఆ బలహీనమైనటువంటి వరకు మీరు సహాయం చేయండి. మరి ఇలాంటి కార్యక్రమాలు మా గాస్పెల్ గ్లోరియస్ చర్చ్ మినిస్ట్రీ తరఫున మరి సేవకులుగాను, సేవకురాలుగాను మేమందరం కూడా కలిసి, సంఘ సభ్యులు అందరం కలిసి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మా అందరి కొరకు ప్రార్థించండి. అందరికీ కూడా ప్రభువు యేసు క్రీస్తు పేరిట హృదయపూర్వక వందనం తెలుస్తూ నేను
సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. ఇవాళ క్రిస్మస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విష్ యూ ఏ వెరీ హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్. ఇవాళ తిరుపతిలో ఉంటున్నటువంటి గాస్పెల్ గ్లోరీస్ చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ నడుపుతున్నటువంటి పాస్టర్ జే కుమార్ ద్వారా ఇవాళ అభయక్షేత్రాన్ని విజిట్ చేసినటువంటి మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడమే నిజమైనటువంటి పండుగ అనేటటువంటి సేవాభావంతో అభయక్షేత్రంలో ఉన్నటువంటి 200 మంది అనాథలకి, అభాగ్యులకి, అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ చాలా చక్కగా చర్చ్ తరపున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అన్నదానానికి కావాల్సినటువంటి ఎసెన్షియల్స్, రైస్ బ్యాగ్స్, కందిపప్పు, ఆయిల్, మిగతా ఎసెన్షియల్స్, అలాగే ఫ్రూట్స్, మెడిసిన్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శారీరకంగా మానసికంగా ఇబ్బందులతో బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైనటువంటి మెడిసిన్స్ని చాలా చక్కగా ఇవాళ మీ వంతు సహాయ సహకారాలు మనస్ఫూర్తిగా అందిస్తున్నందుకు మా అందరి తరపున పేరు పేరున ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ గాస్పెల్ గ్లోరీస్ చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మరొక్కసారి మీ యొక్క సహోదయానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ యేసు ప్రభు మనందరినీ కూడా కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఒక చిన్న ప్రేయర్ ద్వారా ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, తండ్రి సర్వోన్నతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాదా 2023 సంవత్సరం క్రితమే మా కొరకు ప్రభావ అద్వితీయ శక్తివంతుడమైన నీవు పాప శరీరాకారం మార్చి ప్రభావ ఈ పాప లోకంలోనికి మా కొరకు నా ప్రభావ మౌన శరీరాకారంలోనికి జన్మకి వచ్చిన వారు మరి మీ యొక్క జన్మదినము మేము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రభావ. అలా స్తోత్రం నీ లేఖనము ప్రకారముగా ప్రభావ స్తోత్రం భేదలకు ప్రభు స్వార్థ ప్రకటించుటకు చర్లోని వారికి విడుదల ప్రకటించుటకు ప్రభావ నువ్వు నీ ఆత్మ దేవుని తండ్రి ఆత్మ నీ మీద ఉన్నదని లేఖనం సెలవిచ్చినట్లుగా ప్రభావ అయ్యా ఈ అనారోగ్యంతో ఉన్న వారిని ప్రభావ ఈ యొక్క అనారోగ్యంతో దిగి ఉన్న వారిని ప్రభు ప్రతి ఒక్కరిని తల్లిదండ్రులు లేని వారిని అయ్యా దర్శించుటకు మీరు చూపిన కృపగా ఈ మినిస్ట్రీ తరపున నీకు వందనాలు తెలియజేసుకొనిచున్నాము తండ్రి. నీకు మహిమ కలుగుగాక. మరి ప్రభావ నీకు మా వలన ఇది ఏమీ కాదు కానీ నీకు సమస్తములు సాధ్యము కనుక అయ్యో యొక్క అభయక్షేత్రంలో నీ చేతికి అప్పగించుకొనిచున్నాము. అయ్యో యొక్క అభయక్షేత్రంలో నా దాని వాసము కలిగిన ప్రతి ఒక్క బిడ్డని చేతికి అప్పగించుకొనిచున్నాము. వారి శారీరకముగాను మానసికముగాను ప్రభావ బలహీనులై ప్రభావ అయ్యా స్తోత్రములు తండ్రి. నాద నిజ దేవుడు నేను గుర్తెరగలేని ఒక మానసిక స్థితిలో దిగజారి ఉండగా ప్రభావ స్తోత్రం. నీవు కరుణ కలిగిన దేవుడు కనుక తండ్రి ప్రతి ఒక్కరి పట్ల నీ చిత్తాన్ని నెరవేర్చుకోమని తండ్రి వారిపైన నీ కృపను కుమరించమని వేడుకొనిచున్నాను. మరి ముఖ్యంగా తండ్రి నాదా ఈ యొక్క సంస్థను నడిపిస్తున్న సహోదరి నా ప్రభువ నీ చేతికి అప్పగించుకొనిచున్నాము తండ్రి నాదా. తస్లిం గారికి నా ప్రభువ నీవే నీ కృపను దయచేయండి. వారికి ఇచ్చిన ప్రేరేపణకై సమర్పణకై నీకు వందనములు తండ్రి. నిజంగా మేము చేయలేని యొక్క త్యాగమును ఆమె నా ప్రభావ మీ జీవితం ద్వారా ప్రభావ అనేకులకు ప్రభావ ఆశ్రయమును కల్పించుచుండగా ప్రభావ ఆమె కుటుంబమునకును ఆమెకును నీ కృపను మెండుగా కుమరించుమని చేతికి అప్పగిస్తున్నాను. అయ్యా నా తండ్రి నన్ను ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నీ ప్రభావ ఈ ఆశ్రమంలో నా దాని వాసము కలిగిన ప్రతి బిడ్డకును నా ప్రభు నీ హస్తము తోడుగా ఉంచి నాకు నడిపిస్తానని చేతికి అప్పగిస్తున్నాను. యేసే పరిశుద్ధ నామం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. నేను నీ సాక్షిగా జీవించ కృప నిమ్మయా ఇహమంతటా ప్రకటింపవరమిమ్మయా దేవా నేను నీ సాక్షిగా జీవించ కృప నిమ్మయా ఇహమంతటా ప్రకటింపవరమిమ్మయా నిన్ను గూర్చి తెలియని ప్రతి వారికి నీ సువార్త తెలుపగ నాతో రమ్మయ్యా. నిన్ను గూర్చి తెలియని ప్రతి వారికి నీ సువార్త తెలుపగ నాతో రమ్మయ్యా. నీ జీవించిన మరణించిన నీ కోసమే యేసయ్యా నీ సేవకై నా జీవితం యాగముగా అర్పించ
పాడుతున్నయా దేవా నేను నీ సాక్షిగా జీవించ కృప నిమ్మయా నీ ఇహమంతటా ప్రకటింపవరమిమ్మయా పరిపూర్ణ సౌందర్య సియోను విడచి పరిపూర్ణుడా నీవు భువికొచ్చినది హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ గాస్పెల్ గ్లోరీస్ చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ బిలీవర్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్.